హాయ్ అండి, బీరకాయ పెసరపప్పు చేసుకుందామని ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నా. ఇది ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. పప్పు ఒక 2-3 నిమిషాలు మంచిగా వేయించుకున్న మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు వేగింది, ఒక గిన్నెలకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇట్లా నీళ్ళు వేసుకొని మంచిగా ఒక 2 సార్లు కడిగి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వేసుకొని ఒక అర్ధగంట సేపు నాననిద్దాం. పెసరపప్పు అర్ధగంట సేపు నాననిద్దాం. ఇప్పుడు ఫీల్ తీసుకున్న బీరకాయలు, టమాటాలు, 2 ఉల్లిపాయలు, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, మామిడికాయ. ఇప్పుడు పీల్ తీసుకున్న బీరకాయలు, 1 మామిడికాయ, 4 టమాటాలు, కొత్తిమీర, 2 ఉల్లిపాయలు, 4 కరివేపాకు రెమ్మలు, పచ్చిమిర్చి 2 ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసుకుంటున్నాం. ఇవన్నీ కట్ చేసుకున్నాం. నూనె వేడైనాక స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు, తుంచుకొని ఒక 5 ఎండుమిర్చి, మిరపకాయలు కూడా వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఉల్లిపాయ వేగింది కదా, చితగ్గొట్టుకున్న కారు, వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూను పసుపు, ఒక 5 కరివేపాకు, అర్ధగంట సేపు నానిన పెసరపప్పు. పెసరపప్పు మంచిగా వేగిపోయింది కదా, ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం. బీరకాయ పెసరపప్పు ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.